2024 జూలై 30 కేరళలోని వయనాడ్ జిల్లా చరిత్రలో ఒక విషాద దినంగా మిగిలిపోయింది. ముండక్కై, చూరల్మల, వెల్లరిమల ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున కొండచర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది ప్రజలు క్షణాల్లో మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయారు. టీ, యాలకుల తోటల్లో పనిచేసే కార్మిక కుటుంబాలు ఈ విపత్తుకు బలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. చలియార్ నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలు కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. ముండక్కై, చూరల్మల గ్రామాలు పూర్తిగా ధ్వంసమై ఒకప్పుడు ఉన్న ప్రాంతాలే కనిపించకుండా పోయాయి. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే వయనాడ్లో విషాదం. 2026 జూలై 7న వయనాడ్ మరోసారి వార్తల్లో నిలిచింది. కొండ ప్రాంతంలో భారీ మట్టి కుప్పలు ఒక్కసారిగా కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 3 మరణించారు. 10 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి జరిగిన ప్రమాదంపై కేరళ ప్రభుత్వం కీలక వ్యాఖ్య చేసింది. ఇది కేవలం ప్రకృతి విపత్తు కాదని, మానవ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని పేర్కొంది. అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదానికి కారణంగా అనక్కంపోయల్, కల్లాడి, మెప్పాడి ప్రాంతంలో జరుగుతున్న భారీ నిర్మాణ పనులను అధికారులు పరిశీలిస్తున్నారు. కోజికోడ్ నుంచి వయనాడ్ మధ్య ప్రయాణం దూరాన్ని తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం భారీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు కోసం కొండలను తవ్వుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కోజికోడ్, వయనాడ్ మధ్య దూరం తగ్గడంతో పాటు బెంగుళూరు, కొచ్చి మార్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని భావించారు. పర్యాటకం, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా, పోర్టులకు, కార్గో రవాణాకు ఇది ఉపయోగపడుతుందని అంచనా వేశారు. కానీ ఈ నిర్మాణ పనుల్లో తవ్విన భారీ మట్టిని శాస్త్రీయ పద్ధతుల్లో తరలించకుండా ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున నిల్వ చేయడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి టి సిద్దిక్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిర్మాణ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రాంతాలలో మట్టి కుప్పలు ప్రమాదకరంగా మారుతాయని ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కూడా నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించకపోవడం ప్రమాద తీవ్రతను పెంచిందని వెల్లడించింది. వయనాడ్ పశ్చిమ కనుమల్లో భాగం. ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా సున్నితమైనది. భారీ వర్షాలు పడితే కొండలపై ఉన్న మట్టి బలహీనమవుతుంది. 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే కొండ చర్యలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. దీనికి తోడు అడవుల నరికివేత, కొండలను తొలిచి నిర్మాణాలు చేపట్టడం, క్వారీయింగ్, మైనింగ్ సహజ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. పర్యావరణ హెచ్చరికలను పట్టించుకోలేదా? పశ్చిమ కనుమల పరిరక్షణపై గతంలో అనేక కమిటీలు హెచ్చరికలు చేశాయి. మాధవ్ గడ్గిల్ కమిటీ నివేదిక కూడా పశ్చిమ కనుమల్లో నియంత్రణ లేని అభివృద్ధి ప్రమాదకరమని సూచించింది. కానీ అభివృద్ధి పేరుతో అనేక ప్రాంతాలలో పర్యావరణ నిబంధనలు సడలించారనే విమర్శలు ఉన్నాయి. కొండ ప్రాంతాలలో సహజ నీటి ప్రవాహ మార్గాలు మారిపోవటం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. మట్టి, బురద కారణంగా సహాయక చర్యలు సవాలుగా మారాయి. భారీ వర్షాల మధ్య గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వయనాడ్ మరోసారి ఒక గట్టి హెచ్చరికనిచ్చింది. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే, అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే దాని మూల్యం మనుషులే చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం వయనాడ్ సమస్య కాదు, పశ్చిమ కనుమల్లో ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక హెచ్చరిక. ప్రకృతితో పోరాటం చేయడం కాదు, ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. వయనాడ్ చెబుతున్న పాఠం ఒక్కటే: ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తును కాపాడుకోగలం.